అందరికీ నమస్కారం. ఏం చప్పుడు లేదు. ప్రదీప్ రెడ్డికి ఈ రోజు చాలా మంచి రోజు. ఎందుకంటే ప్రదీప్ గారి పుట్టినరోజు కూడా. ఇంకా ప్రదీప్ గారు మన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఈ రోజు అంటే తెలుగుదేశం పార్టీ అంటే ఈ రోజు నుంచే ప్రదీప్ గారి మీద వర్క్ ఉంటుంది. వైసీపీ పార్టీ వల్ల కాదు. ఈ పార్టీలో పని చేయాలంటే ఖచ్చితంగా 24/7 పని చేయాల్సిందే. అది ప్రదీప్ రెడ్డి అన్న కానీ, ఎన్ఎండి ఫిరోజ్ అన్న కానీ, ఖలీల్ అన్న కానీ, లేకపోతే మన ఏవిఆర్ ప్రసాద్ అన్న కానీ, ఎవరన్నా కానీ పబ్లిక్ కోసం పని చేసే పార్టీ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా ప్రదీప్ తో పాటు ఈ రోజు ఎంత మంది జాయిన్ అయ్యారు అందరికీ వెల్కమ్. అందరికీ ఒకటే నేను చెప్తున్నాను, మీరందరూ కష్టపడి పార్టీ కోసం పనిచేయాలా. ఒకటే చెప్తున్నాను, పార్టీ కోసం లాయల్ గా ఉండాలా. ఖచ్చితంగా మళ్ళీ మీరంతా వచ్చే ఎలక్షన్ లో కూడా మాతో పాటే పని చేయాలా. ఎలక్షన్ లో కూడా మీరందరూ ఈ ఫేస్ లో అన్ని గుర్తుంటాయి. మళ్ళీ మీరందరూ మాతో పాటే ఉండాలా. నేను మీ అందరికీ ముందుకు వెళ్తాను. ఖచ్చితంగా ప్రదీప్ రెడ్డికి మళ్ళీ ఎలక్షన్ ఈ వచ్చే మున్సిపాలిటీ ఎలక్షన్ కి నేను బాధ్యత ఇస్తున్నాను. కంపల్సరీ మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరందరూ తెలుగుదేశం నాయకులు ఎవరెవరు నిలబడినా అందరినీ గెలిపించే మీ మీద ఏమంటే బాధ్యత ఉంది. ఖచ్చితంగా నువ్వు గెలిపించుకోవాలా. కంపల్సరీ నువ్వు కానీ, నీ యూత్ కానీ, ఇంకా మన వాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ మనం తెలుగుదేశం పార్టీకి ముందుకు తీసుకోవాలా. నంద్యాల డెవలప్మెంట్ చేయాలా. చాలా మంది చెప్తున్నారు ఫారూక్ గారు ఇది చేశారు అది చేశారని. ఖచ్చితంగా మీరు చూశారు. ఫారూక్ గారు ఫ్యామిలీ వాళ్ళందరూ మా సొంత స్థలం పబ్లిక్ కోసం ఇచ్చాం. ఏ రోజు ఎవరు ల్యాండ్ మనం కబ్జా చేయలేదు, మనమే ఇంకా ఇచ్చినాము. కంపల్సరీ ఫారూక్ గారి కుటుంబం అంటే నంద్యాల కాదు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. వాళ్ళ సొంత స్థలాలు ఇచ్చారు కానీ ఎవరి స్థలాల జోలికి వెళ్ళలేదు. వెళ్ళాము కూడా. అది మాత్రం మీరు రాష్ట్రంలో పెట్టండి. ఏదన్నా ఉంటే మరి ఒక్కసారి చెప్తున్నాను, మీరందరికీ ఒకటే మాట ఇస్తున్నాను. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ, ఏం కష్టం వచ్చినా కానీ ఒక్కటంటున్నా, తెలుగుదేశం కార్యకర్తలకి మేమంతా అండగా ఉన్నాం. మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ కంపల్సరీ మీకోసం పనిచేస్తారు. కానీ ఒకటంటున్నాను, మీరు ఎక్కడ కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ లో వెళ్తే మేము ఎవరు ఎంకరేజ్ చేయం.